ఇది జనంగంతో నేను మీ అనిల్ దేశాయ్. మిత్రులారా, ఏదైనా ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలంటే సాధారణంగా ఏం చేస్తాం? లేదా ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్రంలో కానివ్వండి, ఒక జిల్లాలో కానివ్వండి, ఒక దేశంలో కానివ్వండి, ప్రజాస్వామ్యయుతమైన దేశాల్లో ఒక ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మనము ఏం చేస్తాం? లేదా అదే పార్లమెంటులోనో లేదంటే అసెంబ్లీలోనో లేదా జిల్లా పరిషత్లోనో ఒక బిల్లు పాస్ కావాలంటే మనం ఏం చేస్తాం? సాధారణంగా జరిగేది మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయం. అంటే జిల్లా పరిషత్ అనుకుంటే మెజారిటీ జెడ్పీటీసీల 1/3 యొక్క బిల్లు యొక్క పాస్పై వారి యొక్క అభిప్రాయాల ఆధారంగా సదరు బిల్లు పాస్ అవుతుంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయాల మేరకు సదరు బిల్లు పాస్ అవుతుంది. దీనికి అనుగుణంగానే పార్లమెంటులో కూడా మెజారిటీ ఎంపీల అభిప్రాయాల మేరకు, ఓటింగ్ మేరకు ఆ సదరు బిల్లు పాస్ అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలను కూడా మనం ఏ పార్టీకి కానీ, ఏ మెజారిటీ ఎంపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరి పక్షాన ఎక్కువ ఓటింగ్ వచ్చినట్లయితే అంటే ఆ వారికి ఆ ప్రభుత్వాన్ని, ఆ యొక్క రాజ్యాంగ శాసనాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారాన్ని మనము ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ దీని అర్థము మనం చూస్తున్నట్లయితే మెజారిటీ ప్రజల అభిప్రాయము అనే మాట మనకు ఇక్కడ ఈ యొక్క అంశం మనకు స్పష్టంగా కనబడుతోంది. కానీ అదే మెజారిటీ ప్రజల తరఫున మాట్లాడితే, అదే మెజారిటీ ప్రజలు, మీరు స్పష్టంగా వినండి, అదే మెజారిటీ ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడితే మాత్రం అభిశంసన, తను పనికిరాడు, తను ఉండడు, తను ఉండకూడదు, తను ఉద్యోగంలోంచి తీసివేయాలి, తనను సదరు పదవిలోంచి తొలగించాలి, తను ఎంపీగా అనర్హుడు, తను ఎమ్మెల్యేగా అనర్హుడు, తనను ఆ యొక్క జస్టిస్ పదవికి అంటే జడ్జి పదవికి పనికిరాడు. ఇదండి ఇవాళ భారతదేశంలో నడుస్తున్న వ్యవస్థ. ఎందుకు అంటే ఇదే సంఘటన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై ఈ భారతదేశంలోని అనేక రకాలైన మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు కాదు, మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ అభిశంసన తీర్మానంలో దాదాపు ఈ ప్రవేశపెట్టడమే కాదు, ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దీన్ని రాజ్యసభలో ప్రవేశపెడుతూ దాంట్లో ఎంతమంది అంటే దాదాపు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కూడా ఈ రకమైన నోటీసులు అందిస్తూ కపిల్ సిబల్, దిగ్విజయ్ సింగ్, జాన్ బ్రిట్టాస్, మనోజ్ కుమార్ జూ, చిదంబరం, రణదీప్ సుర్జేవాలా, ప్రమోద్ తివారీ, జైరాన్ రమేష్, ముకుల్ వాస్నిక్, నాసిర్ హుస్సేన్, రాఘవ్ చెద్దా, సంజయ్ సింగ్, రేణుకా చౌదరి లాంటి మహామహులైన లీడర్లు దాదాపు 55 మంది వరకు ఆ అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసి ఆయన్ని ఉద్యోగంలోంచి తొలగించాలంటూ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన తప్పేందల్లా అంటే మెజారిటీ ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకోవడమే. ఇటీవల విహెచ్పి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన రెండు మాటలు మాట్లాడారు. ఆ రెండు మాటల్లో మనకు కనబడే అంశాలు, ప్రధానమైన అంశాలు ఏంటిది అంటే ఉమ్మడి పౌరస్మృతి ప్రధాన లక్ష్యం సామాజిక సామరస్యం, లింగ సమానత్వం, లౌకికవాదాన్ని ప్రోత్సహించడమేనని తెలిపారు.
అదేవిధంగా మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలని కూడా వ్యాఖ్యానించారు. మీరు చూడండి, ఆయన వాక్యాల్లో ఆయన మాట్లాడిన మాటలు 2 లైన్లు. ఉమ్మడి పౌర స్మృతి ప్రధాన లక్ష్యం సామాజిక సామరస్యం. అంటే ఒక ఉమ్మడి పౌర స్మృతి ఏదైతే ఇప్పుడు కేంద్రం తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందో దాని యొక్క లక్ష్యం సామాజిక సామరస్యం, అదేవిధంగా లింగ సామరస్యం, అంటే ఆడ మగ తేడా లేని సమాజం, లౌకికవాదాన్ని ఈ యొక్క చట్టం తీసుకురావడం ద్వారా లౌకిక తత్వాన్ని ప్రోత్సహించడమేనని అంటూనే, అదేవిధంగా ఈ దేశంలోని మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టాలు కూడా రూపొందించుకోవాలంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. చూడండి, అంటే ఒక ప్రభుత్వాన్ని కానీ ఒక చట్ట రూపకల్పన కానీ ఇవన్నీ మెజారిటీ ప్రజల అభిప్రాయాల కింద నడపొచ్చు, చేయవచ్చు. కానీ మెజారిటీ ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకూడదు అని ఇప్పుడు మనం పైన తెలుపుకున్న ఈ దేశోద్ధారకులు ఎవరెవరు? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక సంబంధించిన పార్టీలోని మహామహులైన 55 మంది ఎంపీలు, రేణుకా, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి రేణుకా చౌదరి కూడా అందులో ముఖ్య ప్రధాన పాత్ర. చిదంబరం, రణదీప్ సుర్జేవాలా, ప్రణబ్ తివారీ, జయరాం రమేష్, ముకుల్ వాస్నిక్, నాసిర్ హుస్సేన్, రాఘవ్ చెద్దా, సంజయ్ సింగ్, రేణుకా చౌదరి, మనోజ్ కుమార్ జూ, దిగ్విజయ్ సింగ్, జాన్ బ్రిట్టాస్, కపిల్ సిబల్. చూడండి, అంటే ఈ దేశాన్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు అంటే ఇస్లామిక్ కంట్రీ చేయడానికి ఈ మెజారిటీ ప్రజలైన మాటలేవి పట్టించుకోకూడదు. ఈ దేశము ఎన్నటికున్న మైనారిటీల పరం చేయాలి, వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడ సిరియాలోనో పాకిస్తాన్లోనో ఎక్కడనో జరుగుతున్న కొట్లాడుకుంటున్నట్టుగా ఈ దేశంలో కూడా ఒకరినొకరు చంపుకొని జీవించాలనేదా వీరి ఉద్దేశం? అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాలు అవసరం లేదంట వీళ్ళకు. అర్థం చేసుకోవాల్సింది మనలాంటి సామాన్య ప్రజలు మాత్రమే. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క కంటెంట్ను చూపించండి. వారందరినీ కూడా దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రోత్సహించండి.